సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ కువైట్ సావిత్రమ్మ. రచన చక్రవేణు. ఈ కథ 1990 ఆంధ్రజ్యోతి జూలై 20వ తేదీన ప్రచురింపబడింది. కథ వినే ముందు కథా రచయిత గురించి చిరు పరిచయం. చక్రవేణు అసలు పేరు చక్రవేణు గోపాల్. ఈయన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లెకు చెందిన గ్రామంలో 1960లో జన్మించారు. తెలుగు కథా సాహిత్యంలో విలక్షణమైన గొప్ప కథగా విమర్శకుల ప్రశంసలు పొందింది కువైట్ సావిత్రమ్మ. కసాయి కరువు, కొత్త చదువు, మృత్యు హక్కు, తెగిన పేగు వంటి మంచి కథలు రాశారు. కొత్త చదువు పేరిట వీరి కథలన్నీ కథా సంపుటిగా వెలువడ్డాయి. విధి నిర్వహణకు వెళుతూ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ప్రమాదానికి గురై చిన్న వయసులో ఈ రచయిత మృతి చెందారు. విలక్షణమైన కథలతో తెలుగు సాహిత్యంలో వీరు చిరంజీవిగా మిగిలారు. ఇప్పుడు కథ వినండి. కువైట్ సావిత్రమ్మ. సావిత్రమ్మ కొడుకు కూతురికి ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల 4 గ్రామాల వాళ్ళు ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకు ఆ వైపు అంత గొప్పగా పెండ్లి జరిపిన వారే లేరని కీర్తించారు. ఆహా, దేశం కాని దేశానికి పోయి సిగ్గు సరము లేకుండా పుట్టినోడి కిందల్లా కొంగుపరిచి సంపాయించి తగుదునమ్మా అంటూ మొదలుపెట్టి ముసలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అది గొప్పేనా అని పెదవి విరిచి మాట్లాడిన ఇల్లాళ్ళు ఉన్నారు. కడుపు నిండా కూడుపెట్టి లడ్డూ కారాలు చేసుకున్న పలారాలన్నీ కొరవలేకుండా పెట్టించింది సాయిత్రమ్మ. పనిపాటోళ్లను మర్చిపోకుండా చూసింది నా తల్లి. ఈ చుట్టుపక్కల ఏ పెద్ద రైతన్నా ఇట్టా పెండ్లి కూడి పెట్టినోళ్ళు ఉండారటమ్మే. పొద్దుటి నుంచి మా ఇటాల దాకా పెండ్లింటి ముందు కోకపెట్టి ఆఖరికి అంతా అయిపోనిచ్చి అడుగు బుడుగు ఊడ్చేసింది. సిలుంకూడు శారు నీళ్ళు మన మొఖాన పోస్తారు. ఇట్టా మన సాయిత్రమ్మలాగా ఎవరన్నా మంచి కూడు కానీ పలారాలు కానీ పెట్టినోళ్ళు ఉండారా అని మాలపల్లి ఆడవాళ్ళు సాయిత్రమ్మను గురించి మరీ పొగుడుకుంటూ చర్చించుకుంటున్నారు. సావిత్రమ్మను అందరూ కువైట్ సావిత్రమ్మ అని పిలుస్తారు. కువైట్ అనేది ఇంటి పేరుగా మారటానికి ఆమె ఆ ప్రాంతానికంతటికీ మొదటిసారిగా డబ్బులు సంపాదించుకోవటానికి కువైట్ వెళ్ళటమే కారణం. అప్పటి నుండి ఆమెను కువైట్ సావిత్రమ్మ అని పిలవటం అలవాటైంది. ఇప్పుడు కనుక తన భర్త ఉంటే కొడుకు కూతురికి ఇంత ఘనంగా పెండ్లి జరిగినందుకు ఎంత సంతోషపడును. అయినా నా పిచ్చి కానీ ఆయనే ఉంటే నేను కువైట్కు ఎందుకు పోదును? కష్టమో సుఖమో ఇక్కడే అందరితోనూ నేను ఉండేదాన్ని కదా అనుకుంటూ భర్తను గుర్తుకు తెచ్చుకుని బాధపడింది. కొత్తగా కట్టించిన ఇంటిని తేరిపార చూసింది. ఊరి వాతావరణం మనసులో మెదిలింది. తన భర్తతో కలిసి జీవించిన రోజులు గుర్తుకొచ్చాయి. కన్నీళ్లు కొంగుతో ఒత్తుకుంది. భర్త లేని ఒంటరితనము, ఆయనతో కలిసి ఉండిన ఈ ఊరిలో ఇంటిలో ఎక్కువ కాలం ఉండలేననుకుంది. అందుకే తిరిగి కువైట్కు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే ఈసారి కొడుకు లేకుండా తాను ఒక్కతే పోవాలనుకుంది. తన దగ్గర ఆజావీసా ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చి కొడుకు కోడల్ని కూతురు అల్లుడిని చూసుకుని వెళ్తూ ఉంటే సరిపోతుంది. సావిత్రమ్మ అట్లా ఆలోచిస్తూ నిట్టూర్పు విడిచింది. కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చుకున్నందుకు బరువు దించుకున్నట్లుగా ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడైతే తనను అందరూ ఎంతో మర్యాదగా పలకరిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ సహాయం చేయమని కోరుతున్నారు. తమ పిల్లలకు వీసాలు పంపమని, పరపతిచ్చి ఆదుకోమని కొందరు. నీ రుణం ఉంచుకోంలే సాయిత్రమ్మ, మమ్మల్ని కూడా ఒక్క కంట కనిపెట్టి చూడు, ఆదుకో, పుణ్యం ఉంటుందిలే అని ప్రాధేయపడుతున్నారు. వీళ్ళ మాటలు, పలకరింపులు అంతా మనస్ఫూర్తిగానే చేస్తున్నారా, లేకుంటే నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి గౌరవిస్తున్నారా? మరి వీళ్ళంతా ఒకప్పుడు నన్ను ఎంత కించిత్తుగా చూసేవాళ్ళు. సావిత్రమ్మ అట్లా ఆలోచిస్తూ ఉంటే వెనకటి రోజుల్లో తన బతుకులో మర్చిపోలేని సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు గురించి తలుచుకుంటే పేడ కలలాగా అనిపిస్తుంది. అందుకే ఆ రోజును ఎప్పటికీ మర్చిపోదు సావిత్రమ్మ. ఆ రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ అన్నాలు తినటం పూర్తయింది. రాత్రి పండుకోవటానికి సిద్ధమయ్యే సమయంలో ఇంటి ముందు ఎవరో నిలబడి పిలిస్తే సావిత్రమ్మ బయటకొచ్చి చూసింది. సాయిత్రమ్మ, పెద్దబ్బాళ్ళ ఇంటికాడ మద్దిచ్చమంట, నిన్ను రమ్మంటున్నారమ్మో అని ఊరి పెద్ద చాకలి వెంకటయ్య వచ్చి చెప్పినాడు. నేను ఎప్పుడన్నా మద్దిచ్చాల కాడకు వచ్చినానా వెంకటన్నా? కాదు, కూడదంటే మా ఇంటి ఆయన పోతా ఉండే. ఇంకా ఆయన చచ్చిపోయినాక ఎవరుండారు మా ఇంట్లో మద్దిచ్చాం కాడకు రాను, సావిత్రమ్మ చెప్పింది. మద్దిచ్చం కాడకు ఇనేదానికి కాదు సాయిత్రమ్మ, ఆడ మీ ఊళ్ళే నీ మీద మద్దిచ్చం పెడతానన్నారమ్మా, అందుకని గబాన పోయి పిలుచుకొని రాపోరా అంటే వచ్చినాను తల్లి, వెంకటన్న వివరించినాడు. నాపైన మద్దిచ్చమా? దేనికంట? నేనెవరినన్నా పొడిచినానా, లేకుంటే ఎవరి కొంపన్నా ముంచినానంటనా? సరే గాని ఆడెవరెవరు వచ్చినారు వెంకటన్న, సావిత్రమ్మ అడిగింది. అంతా మీ చుట్టాలే ఉండారమ్మా. పెద్దబ్బు గోరి రామయ్య ఉండాడు, మీ మరిది చిన్నబ్బ ఉండాడు, సావుకారి నాగయ్యను పిలిపించినారు, ఇంకా మీ ఊళ్ళు ఆడవాళ్ళంతా ఉండారమ్మా. చాకలి వెంకటయ్య పేర్లన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఎవరు వచ్చింది చెప్పాడు. ఆ మధ్యస్థం తనపైన ఎందుకు పెడుతున్నారో సావిత్రమ్మ మనసుకు అర్థమైపోయింది. అయినా పోయి తీరాలి, ఏదైతే అదవుతుంది, వెళ్ళక తప్పదు అనుకునింది. సరేలే, నువ్వు పో వెంకటన్నా. మా అమ్మ కోమిటోళ్ళ ఇంటికాడికి ఒక్కల కోసం పోయింది. ఇంట్లో పిల్లలంతా నిద్రపోతున్నారు. ఆమె రాగానే చెప్పొస్తాను, నువ్వు పదా. ఎందుకులే సాయిత్రమ్మ, పెద్దామను రానిచ్చే పోదాములే, బాగా పొద్దుపోయింది, ఒక్కదానివే రాలేవులే అమ్మా, వెంకటయ్య సౌమ్యంగా చెప్పాడు. వెంకటయ్య మాట్లాడుతూ ఉండగానే సావిత్రమ్మ తల్లి లక్ష్మమ్మ అంగడి నుండి వచ్చింది. ఏమి వెంకట, ఊర్లో అన్నం పెట్టించుకునేది అయిపోయిందా? లక్ష్మమ్మ వెంకటయ్యను పలకరించింది. వెంకటయ్య అవునని తల ఊపి వచ్చిన సంగతి చెప్పాడు. సావిత్రమ్మ మద్దిచ్చం సంగతి వినగానే దిగులుగా నిలబడిపోయింది. అప్పటికే తన భర్త మీద మధ్యస్థాలు ఎన్నోసార్లు జరిగాయి. ఈరోజు మళ్ళా ఏది మాట్లాడతారో, చుట్టాలు పగబట్టినట్టుండారు కదా అనుకుని బాధపడింది. సావిత్రమ్మ తల్లికి చెప్పేసి వెంకటయ్యతో పాటు పెద్దప్ప గారింటికాడికి బయలుదేరింది. పెద్దప్ప గారి ఇల్లు అంటే తన భర్త పుట్టి పెరిగిన ఇల్లు, తన భర్త తాతగారి పేరు. పెద్దప్ప పెత్తనం వచ్చేటప్పటికి ఐశ్వర్యం బాగా తగ్గిపోయింది. కొడుకు రాజయ్య కానీ కోడలు సావిత్రమ్మ కానీ అతని మాటను కాదనకుండా నడుచుకున్నారు. తండ్రి వ్యాపారం చేస్తానంటే కొడుకు రాజయ్య ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేయమన్నాడు. తండ్రి వ్యాపారం చేస్తూ ఉంటే రాజయ్య శ్రద్ధగా వ్యవసాయం చేయటం సాగించాడు. 4-5 ఏళ్లకు బాకీలన్నీ తీరిపోతాయి కదా అనుకున్నారు. కానీ అనుకున్నది తారుమారే తండ్రి హఠాత్తుగా చనిపోవటంతో అప్పులు వాళ్లంతా రాజయ్య మీదకు రావటం, విధిలేక భూములమ్మి తండ్రి చేసిన బాకీలు తీర్చటం, దాయాదుల దగ్గర తక్కువ చూపుగా బతకటం ఇష్టం లేక ఇంటి జాగాతో సహా అన్నగారులకి ఇచ్చేసి పక్కనే ఆనుకుని ఉన్న దిగవపల్లిలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. తండ్రి పోయాక సంవత్సరం కూడా తిరగకుండానే
రాజయ్య కూడా గుండె నొప్పుతో హఠాత్తుగా చనిపోవటం అంతా ఒక కలలాగా జరిగిపోయింది. భర్త రాజయ్య చనిపోయాక సావిత్రమ్మ కుటుంబానికి ఎవరి ఆదరణ లేక ఒంటరిదయింది. చివరికి ఇల్లు కూడా జరగని పరిస్థితిలో దిక్కులేనిదైపోయింది. దిగవపల్లెకు పెద్దూరికి మధ్యన చిన్న వంక మాత్రమే అడ్డముంది. వంక దాటుకుని ఊర్లోకి పోయేటప్పటికి పెద్దప్పగారింటికాడ వీధి కరెంటు లైట్ కింద జనమంతా గుంపుగూడి సావిత్రమ్మ కోసమే ఎదురు చూస్తున్నారు. పెద్దప్పగారింటి పందిరి కింద వేసిన పట్టె మంచంపై సావిత్రమ్మ బావగారు రామయ్య ఒకవైపు, షావుకారి నాగయ్య మరొక వైపు కూర్చున్నారు. వాళ్లకు ఎదురుగా వీధిలో తూర్పు దిక్కు కరెంటు స్తంభం దగ్గర రాతి బండలపైన సావిత్రమ్మ మరిది చిన్నబ్బ, ఆయనతో పాటు ఇంకా కొంతమంది మగవాళ్ళు పెద్దలు కూర్చున్నారు. వీధికి వారగా ఉత్తరం దిక్కున కొందరు, దక్షిణం దిక్కున కొందరు ఆడవాళ్లు కూర్చుని ఉత్సాహంగా చర్చించుకుంటూ గుసగుసలాడుకున్నారు. కొందరేమో ఎవరి వాకిళ్లలో వాళ్ళు కూర్చుని జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నారు. సావిత్రమ్మ అక్కడికి రాగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడటం నాపారు. సావిత్రమ్మ నేరుగా వెళ్ళి తన తోటికోడళ్ళు కూర్చున్న చోటుకు వెళ్ళింది. సావిత్రమ్మ కూర్చోగానే తోటికోడళ్ళు ఇద్దరూ దూరంగా జరిగిపోయారు. సావిత్రమ్మ ఒక్కతే నేరం చేసిన దానిలాగా బోనులో ఉన్న తీరుగా కూర్చుంది. షావుకారు నాగయ్య సావిత్రమ్మను కళ్ళద్దాల్లోంచి తేరిపారి చూసి, ఒరే చిన్నబ్బా, మరి మీ వదిన వచ్చింది అన్నాడు. నాగయ్య మాట పూర్తి కాకముందే చిన్నబ్బ అభ్యంతరం చెప్పాడు. మామా, ఇంకోసారి ఆ మాట అనగాకు. అది నాకు వదిన కాదు. మా అన్న చచ్చిన రోజే అది నాకు వదిన కాకుండా పోయింది. అవును, నిజమే కదా. వాడన్న ఉండి ఉంటే నేను వదిన. అన్న చచ్చినాడు కాబట్టే నెల కూడా తిరగకముందే నన్ను బెదిరించి బలవంతంగా చెడిచినోడికి నేను వదిన వరుస ఎట్టవుతానులే. సావిత్రమ్మ మనసులోనే గొనిగింది. నువ్వు అనకున్నా మేము అట్లా అనాల్సిందే కదరా. సరేలే, ఆమె వచ్చింది, మరి నువ్వేదో చెప్పాలంటివి కాదా, చెప్పు. నాగయ్య మధ్యస్థం ప్రారంభించాడు. నాగయ్య మధ్యస్థం జరుపుతున్నాడంటే జిత్తులు మారినక్క పంచాయతీ పెట్టింది అనేది ఆ గ్రామంలో ప్రతీతి. అందుకే జనంలో నుండి చెప్పు నాయనా, నక్క తీర్పు చెప్పు అన్నారు. ఏమిరా చిన్నబ్బా, కానీ మరి నాగయ్య అన్నాడు. నన్ను అడిగేదేముండదు మామా. అది చేసే పని మమ్మల్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తుంది. ఊర్లో ఎవరు పట్టినా దీని మాటే చెప్తా మమ్మల్ని, మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తున్నది. ఆ సంగతి అందరికీ తెలుసు కదా. చిన్నబ్బా ఆవేశంతో రొప్పుతూ అరిచాడు. ఊరి చిన్నబ్బా, అరిస్తే పోయేది మన పొరివేరా. దానికేమి సిగ్గు మానం అనేది ఉండేది కదా. సావిత్రమ్మ బావగారు రామయ్య ఎత్తి పొడుపుగా అన్నాడు. ఏమిరా చిన్నబ్బా, ఆ ఎమ్మి సంగతి ఏం చెప్తావో చెప్పేసేయి. ఈ పొద్దు ఏదో ఒకటి తేలాలా. రామయ్య గట్టిగా అరిచాడు. నేను చెప్పాలనా, నువ్వు చెప్పకూడదా అంటూ చిన్నబ్బ అన్ననే చెప్పమన్నాడు. కడుపు చించుకుంటే కాళ్ళకాడ పట్టాదని ఆ పాడు మాటలన్నీ పెద్దోడు ధర్మాత్ముడు నోటిపడితా ఎందుకులే, నువ్వే చెప్పరా అబ్బా. ముందుగానే అనుకున్న పథకాన్ని గుర్తు చేశాడు నాగయ్య. అనుకున్న పథకం ప్రకారం ఏదో ఒకటి తొందరగా తేల్చాలి, లేకుంటే మధ్యస్థం తారుమారవుతుందని చిన్నప్ప గ్రహించి చెప్పటం ప్రారంభించాడు. మామా, ఊర్లో ఇన్ని రోజులా ఇది ఎవరెవరితోనో వ్యభిచారం చేసింది. ఎన్నిసార్లు కొట్టినాం, తిట్టినాం, అయినా మానుకోలా. నలుగురిలో మా పొరుగు తీసింది. ఇప్పుడు అక్కడెక్కడి నుంచో కువైట్కు పోయి ఒక నా కొడుకు వచ్చున్నాడు. వీళ్ళ అమ్మగారి ఊరంట, రెహమాన్ అంట. ఆడితో కులకతా ఉండింది. మా వంశాన్ని నాశనం చేయటానికి ఇది మా ఇంటికి వచ్చింది. చిన్నబ్బ ఆవేశంతో రొప్పుతూ అసలు విషయం బయట పెట్టాడు. ఏమమ్మే, వాడు చిన్నప్ప చెప్పేది నిజమేనా? నాగయ్య సావిత్రమ్మను విచారించాడు. ఏందయ్యా దాన్ని విచారించేది? అది ఈ ఊళ్ళో ఉంటే మా పిల్లోళ్ళకు పెండ్లింటి కూడా కాకుండా దాని బతుకుని ఏలెత్తి చూపుతారు. ఉంటే ఊర్లో అదన్నా ఉండాలా, లేకుంటే మేమన్నా ఊరు వదిలిపోవాలా. అంతే, ఏదో ఒకటి తేల్చాలి ఈరోజు
రామయ్య తమ్ముని మాటలకు జత కలిపి అరిచాడు. సావిత్రమ్మకు కళ్ళల్లో నీళ్లు ఉబికి జలజల రాలిపోతుంటే మౌనంగా రోదిస్తూ కూర్చుంది. జనంలో మరలా శబ్దం మొదలైంది. ఏం సావిత్రమ్మా, తలంచుకుని ఏడ్సేదెందుకు? ఏడందరూ పతివర్తలైపోయి లోకానికి విరుద్ధంగా నువ్వొక్కదానివే వ్యభిచారం చేయలేదులే. ముసుగులో కనపడకుండా చేస్తే అందరూ పతివర్తలే. ముసుగు తీసితే అందరి గుట్టు ఎత్తిపోసినంతుంటుంది. నీకేం భయం లేదు. నువ్వు చెప్పాలనుకునేదేదో తెగేసి చెప్పేయి. మేమందరం నీకు మద్దతుగా ఉన్నాము, పర్వాలేదన్నట్లు చెంగవ ధైర్యం చెప్పి సావిత్రమ్మను మాట్లాడమనింది. ఏమమ్మే, వాడు చెప్తా ఉండేది వినపడతా ఉండాది కదా. గమ్మున మోగెద్దులాగా ఉంటే ఎట్టా? ఏం చెప్తావో చెప్పు, నాగయ్య గట్టిగా దబాయించినట్టు అన్నాడు. ఏముండదని చెప్పేదన్నా, బలమున్నోళ్ళది నోరున్నాళ్ళది చెల్లుబాటు అవుతుంది. మీరంతా వాళ్ళ దిక్కు మాట్లాడేదానికి వచ్చినారే కానీ నా మాట కూడా పట్టించుకొని న్యాయం చెప్పాలని ఉండారా? సావిత్రమ్మ ఏడుస్తూనే మాట్లాడుతూ ఉండాలి. కొద్దిసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సావిత్రమ్మ చెప్పటం మొదలుపెట్టింది. అందరూ సావిత్రమ్మను సానుభూతితో చూస్తూ వింటున్నారు. వీళ్ళకందరికీ నేనేదో తల తీసేసినట్టు, లోకానికి విరుద్ధంగా నేనొక్కదాన్నే కాని పని చేస్తామన్నట్లు మాట్లాడుతున్నారే. ఇన్ని రోజులు వీళ్ళెవరన్నా మమ్మల్ని ఆదుకున్నారా? మా ఇంటి ఆయన పోయినాక పాపం బిడ్డలు కలదే అని విచారించి ఒక పూటకు అన్నానికి సేరు గింజలు కానీ రూపాయి డబ్బు కానీ ఇచ్చినోళ్ళు ఉన్నారా? చెప్పమనండి చూద్దాం. సిగ్గు మానం లేని బతుకుంటున్నారే. అది నా పిల్లోళ్ళని కాపాడుకునేదానికే చేస్తున్నా కానీ ఒళ్ళు బలిసి కొవ్వెక్కి చేయలేదు. కూలికి పోయో నాలికి పోయో నా బిడ్డలు నేను పస్తులుంటున్నామో తింటున్నామో నా కొంపలో నేను పడున్నాను. ఎట్లనో నా బతుకు నేను బతికితే వీళ్ళకేం బాధ? ఇప్పుడు ఆ కొంప కూడా లేకుండా తరిమి కొట్టాలంటున్నారు. సరే, అట్లనే కానివ్వండి. నా బిడ్డలు నేను ఊరొదిలిపోతాము. వాళ్ళనే నా బతుకు కూడా బతికి రాజ్యమేలుకోమనండి. సావిత్రమ్మ గబగబా ఆ మాటలనేసి ఏడుస్తూనే తిరిగి వెనక్కి చూడకుండా పరిగెత్తుకుని ఇంటికొచ్చింది. తల్లికి జరిగిందంతా చెప్పింది. అదే రోజు తెల్లవారుజామున పాసింజర్ రైలులో తల్లితో పాటు బిడ్డలను తీసుకుని పుట్టునూరుకు చేరుకునింది. పుట్టినింటి తరపున బంధువుల సాయంతో రెహమాన్ సాహెబ్ అండదండలతో అతనితో కలిసి కువైట్కు బయలుదేరిపోయింది. డబ్బులు బాగా సంపాదించి ఇన్నాళ్లకు మరలా ఒక ఆస్తిపరురాలులాగా భర్త ఊరిలో కాలు పెట్టడం, పోయిన ప్రతిష్ట మరలా రావటం అంతా విచిత్రంగా ఉంది సావిత్రమ్మకు. సావిత్రమ్మ మిద్దె వరండాలో మంచం పైన మేనువాల్చి గతాన్ని ఆలోచిస్తూ ఉంటే అంతా ఆశ్చర్యంగానే ఉంది. తనను ఏసడించి తరిమి కొట్టిన బంధువులంతా ఇప్పుడు గౌరవించడం చూస్తే వాళ్ళది నటనే కానీ గౌరవం కాదని తెలుసుకుంది. ఎవరో వస్తున్నట్టు అలికిడైతే తల తిప్పి చూసింది. మరిది చిన్నబ్బ భార్య రామలక్ష్మమ్మ వచ్చి పిలిచేటప్పటికీ ఆలోచనల నుండి తేరుకొని లేచి కూర్చుంది. భోజనానికి రమ్మని చెప్పి పంపితే రాకుండా ఏడుస్తా కూకున్నావా అక్క? అయినా ఆడబిడ్డను ఎన్ని రోజులు సాకినా అత్తగారింటికి పోయేవాళ్లే కానీ మన ఇంట్లో ఉంటారా? రామలక్ష్మమ్మ అక్కకు ఓదార్పు చెప్తున్నట్టు చెప్తుంది. సావిత్రమ్మ దుఃఖించేది బిడ్డను అత్తగారింటికి సాగనంపినందుకు కాదని, సాటి బంధువులైన తన వాళ్లే తనను అవమానపరిచి ఊరెళ్లగొట్టారని గతాన్ని తలుచుకుని కళ్లల్లో నీరు కార్చిందని తోడికోడలు రామలక్ష్మమ్మ ఊహించలేకపోయింది. గతంలో వేర్లు పోక మునుపు కోడాగా ఉన్నప్పుడు కూడా తోడికోడలు రామలక్ష్మమ్మ తనతో వ్యతిరేకంగా ఉండింది కాదు. అయితే మరిది చిన్నబ్బ చేసిన కట్టుదిట్టానికి భయపడి తనతో సన్నిహితంగా ఉండేది కాదు. ఆ విషయం సావిత్రమ్మ ముందు నుంచి కూడా అర్థం చేసుకున్నందువలనే రామలక్ష్మమ్మ పట్ల అభిమానంగా ఉండేది. పోదాం పదక్క, అన్నం తినేసొద్దువు. రామలక్ష్మమ్మ అక్కను బతిమాలింది. ఎందుకులే రామలక్ష్మమ్మ, నేను కూడా అన్నం చేసి పెట్టినా, సావిత్రమ్మ జవాబిచ్చింది. ఎంతోసేపు రామలక్ష్మమ్మ మాట్లాడుతుందే కానీ
చిన్నబ్బ మాత్రం సావిత్రమ్మతో ముఖాముఖి మాట్లాడలేదు. గతంలో అతని ప్రవర్తన గుర్తుకు తెచ్చుకుని తల ఉంచుకుని నిలబడ్డాడు. సావిత్రమ్మ కూడా మరిది విషయాన్ని గమనించింది. అయినా పలకరించకుండానే ఉండిపోయింది. ఈ వారంలోనే కువైట్కి పోతున్నావన్నారు, నిజమేనా అక్క? అవునమ్మే, పెళ్లి కోసమని నిలబడినా కానీ లేకుంటే ఈపాటికే పోయి ఉండాల్సింది. వచ్చే ఆదివారం జనతా ఎక్స్ప్రెస్లో బొంబాయికి పోయి ఆడి నుంచి కువైట్కి పోతాను. సావిత్రమ్మ ఏమాత్రం కోపం లేకుండా మాట్లాడింది. కొద్దిసేపు అందరి మధ్యన నిశ్శబ్దం ఏర్పడింది. వచ్చిన పని గుర్తు చేస్తూ భార్యను అసలు విషయం మాట్లాడు అని సైగ ద్వారా చెప్పాడు చిన్నబ్బ. మీ మరిది కూడా కువైట్కి రావాలంటున్నాడు అక్క. రామలక్ష్మమ్మ నసుకుతూ భర్త గురించి చెప్పింది. తన దగ్గర వేషాలు ఏమన్నా ఉన్నాయని వాటిని విచారించుకోవటానికి వచ్చినారని సావిత్రమ్మ గుర్తించింది. నేను ఈసారి ఏసాలు తీసుకురాలేదమ్మే. పెండ్లి విషయంలో పడి తొందరగా వచ్చేసినాను. ఒకవేళ రెహమాన్ మామ కనుక తెచ్చుంటే అడిగి చెప్తాను, సావిత్రమ్మ వివరించి చెప్పింది. రెహమాన్ అన్నను అడిగితే మగోళ్లకు తేలేదు, ఆడోళ్లకు కావాలంటే వేషాలు తెచ్చినామని చెప్పినాడు వదిన. ఎట్టకేలకు చిన్నబ్బ వదినతో మాట్లాడాడు. కానీ సావిత్రమ్మ మాత్రం అతని మాటలకు జవాబు ఇవ్వకుండా ఉండిపోయింది. ఒకప్పుడు రెహమాన్ సాహెబ్ను తనను ఇంట్లో వేసి అగ్గి పెడతానని గలాటా చేసిన చిన్నబ్బ ఈరోజు రెహమాన్ అన్న అని అనటం సావిత్రమ్మకు ఆశ్చర్యం అనిపించింది. మగోళ్లకు ఈసాలు తేలేదు కదా, అందుకని మీ మరిది నన్ను పంపించాలంటున్నాడక్క. నువ్వు రమ్మంటే వస్తానక్క, రామలక్ష్మమ్మ ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. నాదేముండాది, రెహమాన్ మామ రమ్మనుంటే అట్లే రండి, కానీ అక్కడ చాలా ఇబ్బందులుంటాయి, వాటిని ఓర్చుకుంటామనేటట్టుగా ఉంటేనే రావాలా. ఒకవేళ వచ్చినాక అక్కడ పనులు చేయలేమనుకుంటే మీకే నష్టం. అందుకని ముందుగానే ఆలోచించుకోండి. సావిత్రమ్మ తోటి కోడలకే కాకుండా మరిది కూడా వినాలని గట్టిగా చెప్పింది. నేను చేనుకాడికి పొయ్యేసొస్తా, చిన్నబ్బ భార్యతో అనేసి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ రామలక్ష్మమ్మ ఇద్దరూ ఏం మాట్లాడకుండా కొద్దిసేపున్నారు. తర్వాత సావిత్రమ్మ మాట్లాడింది. నేను నేరుగా బొంబాయికి పోతూనే ఎక్కువ రోజులు ఉండకుండానే కువైట్కి పోతాను. నువ్వు నా నంబడై వచ్చేదానికి వీలు పడదు రామలక్ష్మమ్మ. నీకు బొంబాయిలో డాక్టర్లు పరీక్షలు చేసి పాస్పోర్టు ఏసా తనిఖీ చేసేసినాక అన్నీ రెడీ అయ్యేటప్పటికి సుమారుగా ఎంత లేదన్నా 2-3 నెలలన్నా పడుతుంది, సావిత్రమ్మ వివరించింది. రెహమాన్ మామ కూడా మా ఇంటాయనతో ఇదే మాట చెప్పినాడంటక్క. సరే, నీ బడీత మీ ఇంటాయన్ని కూడా బొంబాయి దాకా రమ్మన్నాడా, లేకుంటే వద్దులే అన్నాడా? నీకు మరలా ఖర్చు దేనికి చిన్నప్ప, నేను బడీతా ఉండి నీ భార్యను జాగ్రత్తగా పిలుచుకుపోతాను కదా అని రెహమాన్ మామ చెప్పినాడంటక్క. రామలక్ష్మమ్మ అమాయకంగా చెప్తా అంటే సావిత్రమ్మకు ఒక విధమైన సానుభూతి కలిగింది. రామలక్ష్మమ్మకు భర్త ఏమీ చెప్పినట్టుగా లేదనుకునింది. రెహమాన్ ఉపాయం ఏమిటో కూడా ఆమెకు తెలిసినట్లుగా లేదనుకునింది. కానీ రామలక్ష్మమ్మ, నీకొక సంగతి చెప్పాలమ్మే. మరలా ఇదిగో చూడు, ఆ ఎక్కైనా ఒక మాట అన్నా చెప్పలేదు చూడు అనుకోగాకు. బొంబాయికి పోయినాక ఎట్టలేదన్నా నీవు 2-3 నెలలు అక్కడే ఉండొచ్చు. ఈ 2 నెలలు నిన్ను తీసుకుపోతామంటారు ఏజెంట్లు, వాళ్ళు మర్యాదగా చూస్తారనుకోగాకు. అక్కడ వాళ్లకు కావాల్సిన మగోళ్ళ దగ్గరికల్లా నిన్ను పంపిస్తారు. నేను చెప్పేది మాత్రం అక్షరాల నిజం. నీకు ఇష్టమున్నా లేకున్నా సరే వాళ్ళు చెప్పింది చేయకుండా మాత్రం కువైట్కి పోలేవు. నీ మీద నాకు దయ్యుంటుంది కాబట్టే నీకు ఈ సంగతి చెబుతున్నా. ఆడవాళ్ళు కువైట్కి పోతున్నారంటే అంత సులభంగా పోతున్నారనుకోవద్దు. అందుకని బాగా ఆలోచించుకో. సావిత్రమ్మ ఏజెంట్ల గుట్టును దళారీతనాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. సావిత్రమ్మ చెప్పినదంతా విన్నాక రామలక్ష్మమ్మ బోరున ఏడ్చింది. మా ఇంటాయనకు ఆ సంగతులన్నీ తెలిసి కూడా నన్ను పంపిస్తున్నాడక్క. వాళ్ళు ఏమి చెప్పినా నన్ను ఒప్పుకోమని చెప్పినాడు. నేను ఆ మాదిరిగా చెయ్యను పోనంటే నన్ను పట్టుకుని కొడుతున్నాడు.
ఇంకా ఈ దెబ్బలతో ఇక్కడ చచ్చేదానికన్నా ఆడికి పోయి బతకటమే మేలనిపిస్తా ఉంది అంటూ రామలక్ష్మమ్మ ఏడుస్తూనే వివరించింది. నీకు ఎందనా ఇది లేక, బిడ్డల్ని పస్తులు పండుకోమని చెప్పలేక, వాళ్ళ తిండి కోసమని కానికోడని పనికి కక్కుర్తు పెడితే నీ మొగుడు పంచాయతీ పెట్టి ఊరెళ్ళగొట్టినాడు. ఇప్పుడు నిన్నేమో తెలిసి కూడా అతనే వ్యభిచారంలోకి దింపుతున్నాడు. దీన్నేమంటారో అడగలేకపోయినావా? సావిత్రమ్మ మనసులో అణుచుకోలేక అడిగేసింది. అన్నీ తెలిసిన దానివి నువ్వే నన్ను అడిగితే నేను ఏమి చెప్పాలి అక్క? రామలక్ష్మమ్మ జవాబిచ్చింది. అంతేనమ్మే, దండిగా డబ్బులు వచ్చేటట్టుగా ఉంటే వాళ్ళు పాలొడ్డ పడేదే కాకుండా పెండ్లాలను కూడా అమ్మేస్తారు నీ మొగుడు లాంటోళ్ళు. సావిత్రమ్మ మనసులోని కోపాన్ని బయటకు వెలిబుచ్చింది. కొద్దిసేపటికి తన కోపాన్ని అణుచుకుని మనసును ప్రశాంతతలోకి తెచ్చుకునింది. నేను ఆదివారం రోజు రైలుకు జనతాలో బొంబాయికి వెడతాను. నువ్వు వచ్చేట్టుగా ఉంటే ఆ రోజుకు ముందుగానే టికెట్ తీసుకోవాలి. కనీసం బొంబాయిలో నీకు తోడుగా 10 రోజులన్నా ఉంటాను. సావిత్రమ్మ అన్ని విషయాలు వివరంగా చెప్పినాక రామలక్ష్మమ్మ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంకాలం బొంబాయికి వెళ్ళే జనతా ఎక్స్ప్రెస్ కోసం కోడూరు రైల్వే స్టేషన్లో జనం విపరీతంగా కిక్కిరిసి ఉన్నారు. సావిత్రమ్మను రామలక్ష్మమ్మను ట్రైన్ ఎక్కించి వీడ్కోలు చెప్పడం కోసం పెద్దూరు జనమంతా కదిలి స్టేషన్కు వచ్చారు. వారానికి ఒకరిద్దరు తప్పకుండా ఆ స్టేషన్ నుంచి కువైట్కు వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. ఆ రోజు చాలామంది ఉన్నట్టుంది. వారి బంధువులను పట్టుకుని ఏడుస్తున్నారు. పోతానే ఎట్టెట్ట చేరినావు, అన్ని సంగతులు జాబురాయి అని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇంతలోనే పెద్దగా ఏడ్చుకుంటూ కొందరు ప్లాట్ఫారం పైకి పెద్ద గుంపుగా కదిలి రావటంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఒక ముస్లిం అమ్మాయి, పెండి కూడా కాని 17 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కువైట్కు పంపుతూ ఉంటే ఆ పాప దిక్కలన్నీ దద్దరిల్లేటట్టు శోకాలు తీస్తూ ఉంది. నీకేం భయం లేదులే బిడ్డ, మీ మామ వెంబడే వస్తలా, నీకేం దిగులు లేకుండా అన్నీ చూసుకుంటాడులే. 2 సంవత్సరాలు గట్టిగా ఉంటే చాలు, మళ్ళీ వద్దు, వచ్చేసేయి, బాగా పెండ్లి చేస్తాం అంటూ తల్లి బిడ్డకు నచ్చజెప్తూ ఉంది. పెండ్లి కాని పసిబిడ్డను కాని దేశానికి తరిమి ఆ డబ్బులు సంపాదన లేకుంటే ఏమి? ఛీ, దానికన్నా ఇక్కడే అడుక్కొని బతికినా గౌరవమే. అమ్మా నాయన దగ్గరుండి కసాయికి గొడ్డును తోలినట్టు తోలుతున్నారే, మనుషులేనంటయ్యా. చూస్తున్న వాళ్ళు ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. రైలు బండి స్టేషన్లోకి రాగానే జనం ఒకరినొకరు తోసుకుంటూ పెట్టెల దగ్గరకు పరుగు తీశారు. సావిత్రమ్మ పెట్టెలోకి వెళ్ళి తన రిజర్వేషన్ సీట్లో కూర్చుని ఉంది. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, బంధువులందరూ వచ్చి వీడ్కోలు చెప్పారు. రామలక్ష్మమ్మను బంధువులందరూ పట్టుకుని ఏడుస్తున్నారు. చిన్నబ్బ భార్యను వదలలేక వదులుతున్నట్టుగా బాధపడిపోతున్నాడు. పెద్దవాళ్ళు కొందరు ధైర్యం చెబుతూ ఉంటే రైలు కదిలింది. రహమాన్ సాహెబ్ కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడి రామలక్ష్మమ్మను పెట్టెలోకి లాగాడు. కదిలి వెళుతున్న రైలు శబ్దం కన్నా ప్లాట్ఫారంపై నిల్చుని ఏడుస్తున్న జనం అరుపులే బిగ్గరగా వినిపిస్తా ఉన్నాయి. రైలు కనుమరుగయ్యేంతవరకు ప్లాట్ఫారంపై జనాలు చేయూపుతూనే ఉన్నారు. రామలక్ష్మమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే పెట్టెలోని జనమంతా సానుభూతితో ఆమె వైపే చూస్తున్నారు. ఉన్న ఊరిని, కన్నవారిని, బంధువుల్ని వదలాలంటే రామలక్ష్మమ్మకు సాధ్యం కావటం లేదు. అందుకని అంతగా దుఃఖిస్తూ ఉంది. సావిత్రమ్మకు ఆశ్చర్యం కానీ పెద్దగా బాధ కానీ లేదు. తనకు అది మామూలైపోయింది. కళ్ళల్లో నీళ్లు ఉబికి అక్కడే ఆగిపోయాయి. మనసంతా భారంగా ఉంటే సీట్లో వెనక్కి వాలి కూర్చుంది. సావిత్రమ్మకు తాను భరించిన కష్టాల జీవితానుభవం, అవి నేర్పిన పాఠాలు, బతుకు సూత్రాన్ని వడగాచి తెలుసుకున్నట్లుంది. అందుకే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, బంధువులంతా కనుమరుగవుతున్నా కళ్ళల్లో కన్నీరు మాత్రం కారలేదు. మనుషులు మాయలు, మర్మాల్ని చదువుతున్నట్లుగా
కళ్ళు మూసుకుని విరక్తిగా నవ్వుతూ ఆలోచిస్తూ ఉంది సావిత్రమ్మ. కువైట్ సావిత్రమ్మ. చక్రవేణు రచన విన్నారు కదా. ఈ కథ 1990 జూలై 20 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? హృదయం పారమైంది కదా. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కథను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి. ఇంకా 2-3 కథలను విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.